కాకినాడ జిల్లా సామలకోట మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ సాధారణ సమావేశం మరియు బడ్జెట్ సమావేశం కోరం లేకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఇలా మున్సిపల్ సమావేశం వాయిదా పడడంతో సామలకోట పట్టణ పరిధిలోని అభివృద్ధి నిలిచిపోతుందని మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. సామలకోట పట్టణ పరిధిలో పలు వార్డుల అభివృద్ధికి సుమారు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించగా దీనికి సంబంధించిన ఆమోదాన్ని కౌన్సిలర్లు తెలపకపోవడంతో నిధులు సద్వినియోగం జరగడం లేదని, దీనితో పట్టణ పరిధిలోని పలు వార్డులలో అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. ఇలా అభివృద్ధి జరగకపోతే రానున్న కౌన్సిల్ ఎన్నికలకు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని చైర్పర్సన్ అరుణ అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి కానీ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకూడదని హితవు పలికారు. ఆమె ఈరోజు నేను అందరికీ పట్టుకెళ్ళేందుకు కూడా పరిచయం చేస్తున్నాను. అలాగే మా మున్సిపాలిటీలో మేనేజర్ కూడా అందరూ వచ్చారు, అది కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ మన సామలకోట మున్సిపాలిటీలో ఇవాళ నెలాఖరు మీటింగ్ అండి. అయితే యనమండగురు గౌరవ సభ్యులు వచ్చారు. అందుకు కోరం లేనందున మనకి సభ వాయిదా వేయవలసి వచ్చిందండి. కానీ ఇలాగా 3 నెలల నుంచి ఇలాగే ఇబ్బంది పెడతారండి కౌన్సిలర్లు అందరూ కూడా. మరి రేపు పొద్దున్నే ఏ మొహం పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఓటేయమని ఎలా అడుగుతారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అండి 4 కోట్లు, దగ్గర 4 కోట్లు ఒక్కొక్క కౌన్సిలర్లకి 9 లక్షలు, ఒక కౌన్సిలర్ ఏకంగా అయితే 29 లక్షలు, 13 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు, ఒకరికైతే 50 లక్షలు, ఇలాగ అన్ని గవర్నమెంట్ సభ్యులు కూడా ఇన్ని లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ మీద కోపం కాదండి, ఇది తెలుసుకోవాలండి. 1వ వార్డుకి అయితే 5,51,000 పెట్టారండి. 2వ వార్డు అయితే 1వ వార్డు 9,60,000, 2వ వార్డు అయితే 5,51,000 అండి. 3వ వార్డు 23 లక్షలు, 4వ వార్డు 26 లక్షలండి, 5వ వార్డు 26 6వ వార్డు 4 లక్షలండి, 7వ వార్డు 8, 9వ వార్డు 10 లక్షలండి. ఇలాగా 10వ వార్డు అయితే 30 లక్షలు ఉందండి. ఇలా ఒక వార్డు అయితే 34 లక్షలు ఉన్నాయి. ఏంటో నాకేం అర్థం అట్లా ఇన్నేసి లక్షలు గవర్నమెంట్ మున్సిపాలిటీకి ఇచ్చి మున్సిపాలిటీ మన సామాన్ కూడా అభివృద్ధి చేయడానికి ఎంతో ముందుకు వస్తుంది. వైఎస్ఆర్లో కూడా అలాగే ముందుకు వచ్చింది, టీడీపీ ప్రభుత్వంలో కూడా వచ్చింది. ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి తప్ప ప్రజల మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇలా చేయకూడదు. ఇలా చేసుకుని ఉంటే అభివృద్ధి ఎలా అవుతుంది? ప్రజలందరూ నష్టపోతారు. ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్తే వాటిని ఏమేమి చేస్తామని అడుగుతారు. ఏం చేయలేదు కదా, 3 నెలలు అయిపోతే ఏముండదు కదా అని అనుకుంటారు. కానీ రేపు పొద్దున భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుందండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బడ్జెట్ సమావేశం కూడా ఈ నెల వాయిదా వేశారు, ఈ నెల కూడా రాలేదు. బడ్జెట్ కూడా అంటే మున్సిపాలిటీకి ఎంత నష్టపోతారండి ప్రజలందరూ కూడా. అందులోనే కదా బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అని తెలుసుకుని రేపు పొద్దున మున్సిపాలిటీ గౌరవ సభ్యులు చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి బడ్జెట్ సమావేశం మీటింగ్ కూడా ఆగిపోయింది. ఇలా అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, అది తెలుసుకోవాలండి గౌరవ సభ్యులు. ఇలా ముందుకే వెళ్ళడానికి చాలా ఇబ్బంది. ప్రజల్లో నెగ్గి ఎందుకు పడి ప్రజల్లోని ఒక గుర్తుకు వచ్చి ఈరోజు
ఇంత ఇబ్బందులు పెడుతున్నారంటే రేపు పొద్దున్న ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారని నేను కోరుకుంటున్నాను. సెలవు. ఓకే.